హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. ఈ చింత చిగురు పప్పు పుల్ల పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చేశారంటే రుచి చాలా బాగా వస్తుంది. సో ఈ చింత చిగురు పప్పుని ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ఒక కప్పు కందిపప్పుని 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కొని తర్వాత ఈ పప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా చింత చిగురును కూడా తీసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు చింత చిగురుని తీసుకుంటున్నాను. మీరు తినే పులుపుని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ వరకు ఆనియన్, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ్డ ఎండుమిర్చి. ఈ పప్పుకి ఎండుమిర్చి అయితేనే చాలా బాగుంటుంది. 4 మీడియం సైజ్ వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు కరెక్ట్గా ఉడికిందో లేదో అని ఒకసారి చెక్ చేసి చూడాలి. సరిగ్గా ఉడికింది అంటే ఇప్పుడు కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసి పప్పు గిత్తి సహాయంతో పప్పుని మెదుపుకోవాలి. ఇలా పప్పు బాగా మెదిగిన తర్వాత మనము పోపుని రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు కుక్ చేయాలి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే అండి, పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.